జగన్ గారు ఎందుకు వచ్చారండి అసెంబ్లీకి? ఎందుకు వెళ్లారు? ఆ విషయం జగన్ గారికి ఒక్కరికే తెలుసు మేడం. అంటే కాకపోతే లాజికల్‌గా నిజంగా అంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళకి కానీ, వాళ్ళకి కూడా కాస్త కన్‌ఫ్యూజన్‌గానే ఉందండి. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాటానికి నేను వస్తాను, 7 నెలల తర్వాత అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతాను అన్న ఆయన ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్లారు? ఇప్పుడు మనకి రవి గారు చెప్పినట్టు అంటే ఇవాళ అటెండెన్స్ కౌంట్ కాదు అని నిజంగా జగన్ గారికి తెలీదా? అంటే రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తాము అని ఇవాళ అటెండెన్స్ వేసుకొని వెళ్దాం అనుకున్నారా? మేడం మొదటి నుంచి జగన్ గారితో వస్తున్న ప్రాబ్లమే అది. ఆయనకి రూల్స్ సరిగ్గా తెలియదు. ఆయన ఏంటంటే విచ్చలవిడిగా వ్యాపారం చేసినట్టు లాస్ట్ 5 ఇయర్స్ రాష్ట్రాన్ని పరిపాలించడం ఒకటి. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు సరే ఒక మంచి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి రావడం అనేది మంచిదే. కూర్చోండాల్సింది. నేను చిన్న విషయం చెప్తాను. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చెప్తే వేరే వాయిస్ లేదు. మాకెవరో ఎమ్మెల్యేలు లేదు. మేము 10 సంవత్సరాల పాటు పోరాడాం కదా. ఒక అవకాశం వచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 11 నిమిషాలే ఇవ్వనివ్వండి, 11 సెకండ్లు ఇవ్వనివ్వండి, ఆ టయాన్ని మాట్లాడాలి కదా. ఎమ్మెల్యేలుగా మీకు జనాలు ఓట్లు వేసినప్పుడు మీ కనీసం నియోజకవర్గ సమస్యలన్నా చెప్పాలి కదా. ఇవన్నీ ఏమి లేకుండా నేను రాను అని దుందుడుగ్గా లేదా తెలియకుండా నాలెడ్జ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు శబ్దం చేసినారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఓకే డిస్క్వాలిఫై చేస్తే చేయలేని అని రాయడం అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ పులివెందులు పులి సింహం గద్ద ఏదో చెప్తాంటారు. కాబట్టి నేను అట్లా అనుకుని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడులే నిజంగా అప్పుడు పులి అనిపించుకుంటాడులే అనుకున్నాను. లేదు నేను ప్రజల కోసం బెండ్ అవుతాను అనుకుంటే వచ్చి కూర్చొని మాట్లాడేది వినేసి వెళ్ళండి. లేదు మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అంతేగాని గవర్నర్ ప్రసంగం నుంచి ఏదో అరిచేసి 10 నిమిషాల్లో ఇట్లా చూసి ఇంకేం వెళ్ళిపోదాం అని అడిగేసి వెళ్ళిపోయాడు నేను. అసలు అంటే ఈ చర్యల వల్ల కదా ఇలాంటి హెడ్ వెయిట్ తీరు వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చింది. ఆయన తిరిగి మళ్ళా అదే విధంగా ప్రవర్తించడం వల్ల ఖచ్చితంగా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏంటి మేడం నాకు అర్థం కాలేదు. ఎవరి ప్రతిపక్ష హోదా ఇప్పుడు మీకు సీట్ రాలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేయాలి అంటే అతను ప్రజల పక్షాన పోరాటం మానేస్తారా? ఏదో జనాలు వేసుకొని మన తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగినప్పుడు సీఎం అనిపించుకోవడం, లేదా ఇంకెక్కడికైనా బయట వెళ్ళినప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చి చుట్టూ పెట్టుకుని సీఎం అనిపించుకోవడం, దాంట్లో సీఎం అవ్వరు కదా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఏదో చదువుకున్నారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి రూల్స్ అన్ని కరెక్ట్ తెలుసుకొని గేమ్ ఆడాలి కదా. మరి ఆ రూల్స్ తెలియకుండా గేమ్ అంటే ఎట్లా మేడం? ఇలాంటి రాజకీయాలు ఇంకా చౌకబారు రాజకీయాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా దాని నుంచి కొంత మార్పు వస్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతిపక్షం బలంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది మేడం. ఆ విషయం అయితే కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరు అలా లేదు. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అనే దాంట్లో ఉన్నారు. మరి ఏదైనా బాగా పనిచేసే టాబ్లెట్ వాడడమా ఏదో ఒకటి చేయాలి. చేస్తే కనుక ఆయన మార్పు రాదనేది మాకున్న సమాచారం. ఈ రోజు అసలు అటెండెన్స్ పడదా నాకు ఎందుకు వచ్చాడు క్లాస్ కి? రేపే వచ్చిండాలి కదా క్లాస్ కి. మళ్ళీ రేపు కూడా వస్తాడా? మళ్ళీ రేపు నాకు రాడేమో చూడండి. మళ్ళీ రేపు రాకుండా మధ్యలో చెప్పకుండా ఒక రోజు వస్తాడేమో. అంటే అది కరెక్ట్ అయిన ఇది కాదు కదా మేడం. ఎవరో వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడం లేదనేది నా ఉద్దేశం. రైట్.